మా కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు పుల్లి ఆంజనేయులు గారు, పార్టీ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, మా అమరేందర్ గారు, పార్టీ పెద్దలు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తకే కాంగ్రెస్ పార్టీ మంచి ప్రోత్సాహం, కాంగ్రెస్ పార్టీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలి అని మీ కార్యకర్తలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన రాజీవ్ గాంధీ గారి అప్పుడు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉండే, 18 సంవత్సరాలకి ఓటు హక్కు చేసిన మన రాజీవ్ గాంధీ జీవితంలో ఎప్పుడైనా ఒక ఆశయాలు యూత్కే వదిలేదు. ఆ యూత్ని ప్రోత్సహించిన రాజీవ్ గాంధీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, రాజీవ్ గాంధీ హమరహే. కాంగ్రెస్ పార్టీకి తీరనుటు గత 35 సంవత్సరాల కింద భారత మాజీ ప్రధానమంత్రి, భావి ప్రధానమంత్రి అయినటువంటి ఆనాటి యువకులకు కానీ దేశానికి కానీ దిక్సూచిగా ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ అనే ఉగ్రవాద సంస్థ పొట్టన పెట్టుకోవడం మన భారతదేశం ఎంతో వెనుకకెళ్ళిపోయిన ఉద్యమం ఆ రోజు. ఆనాడు ఈ దేశం ఏమైపోతాయనే బాధలో ప్రతి ఒక్కరూ కుంగిపోయి తల్లడిల్లిన దినం. అలాంటి నాయకుడు, భారతదేశాన్ని యువకులకు ఓటు హక్కు కల్పించిన నాయకుడు